శ్రీమాత్రే నమః. తప్పు చేస్తే కృష్ణ పరమాత్మ ఆయన కొడుకునే వదిలిపెట్టలేదు. జరిగేదంతా అలా చూస్తూ ఉన్నారు. అలాంటిది మనం పేరుకే పైకి శివ అని, కృష్ణ అని, అమ్మ అని పిలుస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. అలాంటిది మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒకసారి ఋషులు ద్వారక దగ్గర పిండారకము అనే తీర్థం దగ్గర సంచరిస్తూ ఉంటే సాంబుడు అంటే జాంబావతి కొడుకు సాంబుడు, ఈ సాంబుడి స్నేహితులు ఈ మునులని పరీక్షించాలి అని అనుకుంటారనమాట. సాంబుడికేమో ఆడవేషం వేస్తారు, తల్లోనేమో పువ్వులు పెడతారు, గర్భవతిగా ఉన్నట్టు పెద్ద గుడ్డలు అవన్నీ చుట్టేస్తారు. ఆ మునుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు గొప్పవారు, ఈ స్త్రీ గర్భంతో ఉంది, కొడుకు కావాలని అనుకుంటోంది, కాబట్టి ఎవరు పుడతారు అనేది కాస్త చెప్పండి, సిగ్గుపడుతోంది మిమ్మల్ని అడగడానికి అంటారు. అప్పుడు జరిగిందేంటి, జరగబోతోంది ఏంటి అన్నీ తెలిసిన వాళ్ళు కదా మహర్షులు. వీళ్ళు అడిగింది వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? అలా పరిహాసం చేసినందుకు వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వస్తే శాపం పెడతారు. కడుపున ముసలం పుడుతుంది అని చెప్పి శాపం ఇస్తారు. భయపడిపోతారు. ఆ పొట్టకున్న గుడ్డలన్నీ ఇప్పేస్తే అందులో రోకలి కనిపిస్తుంది. వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి భయం అనమాట. జరిగింది చెప్తే ఏమవుతుందో, పెద్దవాళ్ళు ఏం తిడతారో ఏంటో అని భయం వేస్తుంది వాళ్ళకి. కానీ ఏం చేయలేరు కదా. ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్తారు. ఉగ్రసేన మహారాజు ఏమో సభలో ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి ఉగ్రసేన మహారాజుకి విషయం చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే, మహారాజు కృష్ణుడికి ఈ విషయం తెలియక ముందే మీరేమో దాన్ని బాగా అరగదీసేయండి, అరగదీసేసి సముద్రంలో కలిపేయండి అని చెప్తారు. అలాగే ఉగ్రసేనుడు చెప్పినట్లుగానే వీళ్ళు ఏం చేస్తారు, ఆ ముసలాన్ని బాగా అరగదీసేస్తారు. అరగదీసేసి సముద్రంలో కలిపేసి చిన్న ముక్కు ఉండిపోతే అదేమో సముద్రంలో పడేసి చేతులు కడుక్కుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ కొట్టుకుపోయిన ఈ రజనంతా తుంగగడ్డిగా మారిపోతుంది. ఆ ములుకునేమో ఒక చేప మింగుతుంది. ఆ చేపను పట్టుకున్న ఆ జాలరి దాన్ని కోసినప్పుడు, ఆ చేపను కోసినప్పుడు ఆ ములుకు దొరికితే దాన్ని తన స్నేహితుడికి ఇస్తాడు. అలా ఆ స్నేహితుడు తను ఈ మృగాలని పక్షుల్ని వేటాడేందుకు తన బాణం చివర కట్టుకుంటాడనమాట ఆ ములుకుని. ఆ ములుకు తర్వాత ఏం జరిగింది అవన్నీ మనకి తెలుసు కదా. అంటే మనం ఇంకొకరిని ఎగతాళి చేసి అపహాస్యం చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకి సాంబుడి కథే ఒక ఉదాహరణ. కృష్ణ పరమాత్మ కొడుకే కదా సాంబుడు. మరి ఎందుకు సాంబుడు చేసిన విషయం అంతా తెలిసి కూడా కృష్ణ పరమాత్మ ఎందుకు రక్షించలేదు? ఎందుకంటే తప్పు చేస్తే శిక్షని అనుభవించవలసిందే. ఇది లీలే, కృష్ణ పరమాత్మ లీలే, కృష్ణ పరమాత్మ ఆడిన లీలే. కానీ దీని ద్వారా మనకి తెలియచేస్తుంది ఏంటంటే, అనవసరంగా ఎవరినైనా తిట్టినా, నిందించినా, బాధ పెట్టినా ఫలితాన్ని అనుభవిస్తావు అని. ఈ మధ్య కాలంలో కాస్త మంచి మాటలు చెప్తున్న ప్రవచనకారుల మీద దుమ్ము వేసేస్తున్నారు. ఎంత బురద జల్లాలో అంత బురద జల్లుతున్నారు. మనకు నచ్చకపోతే ఆ విషయాన్ని మనం పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. మనమే ఉద్ధరిస్తున్నట్లుగా, మనమే ఈ సమాజాన్ని బాగు చేస్తున్నట్లుగా అనవసరంగా ప్రవచనకారులను తిడుతున్నారు. ఈ సాంబుడికి సంబంధించిన ఈ కథ గురించి కూడా సామాజిక మాధ్యమంలో పెద్ద పోస్ట్ పెట్టారనమాట. పెట్టి ఈ ప్రవచనకారులకి అసలు కనీసం అది లేదు ఇది లేదని చెప్పి తిడుతున్నారు. మళ్ళీ నేను ఆ మాటలన్నీ అండం ఎందుకని చెప్పి నేను అంటలేదు. కానీ వీళ్ళకి ఇదే పని. తెల్లారి ఈ ప్రవచనకారులు చెప్తున్న ప్రవచనాలన్నీ వింటారు. అందులో వాళ్ళకి నచ్చని విషయాలు ఏమైనా కనపడితే వాటిని కోట్ చేస్తూ పెద్ద పెద్ద పేరాలు రాసేస్తారు. మనం కృష్ణ అని పిలుస్తున్నాము అంటే అందరిలోనూ కృష్ణుడిని చూడగలగాలి. మనం శివ అని పిలుస్తున్నాము అంటే అందరిలోనూ శివుణ్ణి చూడగలగాలి. నువ్వు ఎవరిని ఆరాధిస్తావో వాళ్ళని ఎదుటి వాళ్ళలో చూసినప్పుడు నీ నోట్లోంచి చెడు మాటలు రావు కదా. నీ నోట్లో నుంచి చెడు మాటలు, ద్వేషపూరితమైన మాటలు వస్తున్నాయి అంటే నువ్వు నీ పెదాలతో మాత్రమే భగవంతుడా అని పిలుస్తున్నావు, నీ మనసుతో పిలవటం లేదు అని. మనం అపహాస్యం చేసి మనకి తెలియకపోయినా ఇంకొకళ్ళని నిందిస్తే కృష్ణ పరమాత్మ ఊరుకోరు అనడానికి ఈ సాంబుడి కథే ఒక ఉదాహరణ.